కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ చికిత్స పొందుతూ ఉన్నాడు. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాట్లో తల్లిని పోగొట్టుకున్న శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయారు. శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇది దేశవ్యాప్తంగా ఈ ఘటన పెద్ద వార్త అయింది. అల్లు అర్జున్ అరెస్ట్ కూడా దారితీసింది. శ్రీతేజ్ను ఎవరు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ శ్రీతేజ్కు అయ్యే హాస్పిటల్ ఖర్చు అంతా మేమే పెట్టుకుంటామని అల్లు అర్జున్ కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఎవరు కనీసం శ్రీతేజ్ను పలకరించలేదు, పరామర్శించలేదు, వాళ్ళు ఎలా ఉన్నారో బాగోగులు కూడా చూడడం లేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అల్లు అరవింద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట్లో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించడానికి వెళ్లారు. అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్లారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో అల్లు అరవింద్ మాట్లాడారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎలా ఉంది, కోలుకుంటున్నాడా లేదా, ఇంకా ఏదైనా వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉందా అనే విషయాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. చికిత్సకు అయ్యే ఖర్చును కూడా భరిస్తామని భరోసా ఇచ్చారు. శ్రీతేజ్ ఫ్యామిలీ కూడా అండగా ఉంటామని అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, అల్లు అరవింద్ ఎన్ని గంటలకి కిమ్స్ హాస్పిటల్కి వెళ్లారు? వెళ్ళినప్పుడు వైద్యులు అల్లు అరవింద్కి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఏం చెప్పారు? సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ఇప్పటికి కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ ను ఈ రోజు అల్లు అరవింద్ వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం తను ఒక్కడే హాస్పిటల్ కు వెళ్లి శ్రీతేజ్ కుటుంబ సభ్యుల్ని అలాగే డాక్టర్స్ తో కూడా మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలన్నీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ వెళ్లలేదు అని, కుటుంబాన్ని పరామర్శించలేదని చాలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోర్టు ఆర్డర్స్ ఉన్నందువలన శ్రీతేజ్ కుటుంబ సభ్యులను ఎవరిని కలవటానికి వీలు లేదు కాబట్టి అల్లు అర్జున్ వెళ్లలేదు. అల్లు అర్జున్ టీం రెగ్యులర్ గా హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్స్ తోటి అలాగే శ్రీతేజ కుటుంబ సభ్యులతోటి కాంటాక్ట్ లో ఉన్నారని అల్లు అర్జున్ టీం అయితే చెప్తా ఉంది. అయితే ఇప్పటికి కూడా ఎవరు పరిశ్రమ నుంచి వెళ్లలేదు, ఎవరు శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించలేదు, శ్రీతేజ్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్లలేదని విపరీతంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం అల్లు అరవింద్ హాస్పిటల్కి వెళ్లి వాళ్ళని కలిసి డాక్టర్లను అడిగి వివరాలన్నీ తెలుసుకున్నారు. నిన్న సిపి అలాగే ప్రభుత్వ అధికారులు కూడా కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తీసుకొని అలాగే మీడియాకు కూడా వెల్లడించడం జరిగింది. ఆ నేపథ్యంలో అల్లు అరవింద్ ఈ రోజు వెళ్లి రావడం ఒక ప్రాధాన్యతని సంతరించుకుందనే చెప్పాలి. అయితే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, డాక్టర్స్ అలాగే కుటుంబ సభ్యులతోటి తను మాట్లాడింది, బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఏం చెప్పింది, అవన్నీ కూడా వివరాలు మరికొద్ది సేపట్లో అల్లు అరవింద్ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. బహుశా ఆ స్టేట్మెంట్ వస్తే నిన్న సిపి చెప్పింది, అల్లు అరవింద్ చెప్పేది ఎవరు? అల్లు అరవింద్ ఒక్కరే వెళ్ళారా, ఇంకెవరైనా కూడా వెళ్ళారా? పుష్ప 2 టీం ఎవరైనా వెళ్ళారా? అల్లు అరవింద్ తో పాటు ఆయన టీం ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ టీం వాళ్ళు మాత్రమే వెళ్లారు. ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎవరు కూడా వెళ్ళిన సమాచారం అయితే లేదు. ఇది కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గానే మీడియాకి ఎక్కడా లీక్ అవ్వకుండా మరలా మీడియా అంతా అక్కడికి చేరుతుంది అన్న ఉద్దేశంతో చాలా కాన్ఫిడెన్షియల్ గా వెళ్లారు. అక్కడ వైద్యుల్ని వాళ్ళందరినీ కూడా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. అయితే వైద్యులు చెప్పింది ఏంటి, ఇప్పుడు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అలాగే శ్రీతేజ కుటుంబానికి అల్లు అరవింద్ ఫ్యామిలీ కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఏం చేయబోతున్నారు, ఎలాంటి ఎక్స్గ్రేషియా ఇవ్వబోతున్నారు. ఇప్పటికే 25 లక్షల రూపాయలు ఆయన అల్లు అర్జున్ ప్రకటించడం జరిగింది. ఫర్దర్ గా ఇంకేం చేయబోతున్నారు, ఎలా ఆ కుటుంబానికి అండగా ఉండబోతున్నారు అనే విషయాలన్నీ కూడా బహుశా మరికొద్ది సేపట్లో అల్లు అరవింద్ విడుదల చేసే ప్రకటనలో తెలిసే అవకాశం ఉంది. రోహిత్, కానీ ఆ బాలుడు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఏం చెప్పారు? అల్లు అరవింద్ బయటకు వచ్చిన తర్వాత ఎవరితోనైనా మాట్లాడారా? అక్కడ లేదు, అక్కడైతే ఎవరితో మాట్లాడలేదు, చాలా సైలెంట్ గా వెళ్లిపోవటం జరిగింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అక్కడ జరిగిన సంఘటనల్ని పూర్తిగా వివరిస్తూ ఒక వీడియో ప్రకటన అయితే చేయడానికి అల్లు అరవింద్ రెడీ అయ్యారు. మరికొద్ది సేపట్లోనే ఆ వీడియో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ వీడియో బయటకు వస్తే అసలు ఆరోగ్య పరిస్థితి ఏంటి, డాక్టర్లు ఏం చెప్పారు,
వీళ్ళు వైపు నుంచి ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోబోతున్నారు, ఆ వివరాలన్నీ తెలిసే అవకాశం ఉంది రోహిత్. అంటే అరవింద్ అక్కడికి వెళ్ళి బాలుని చూసి డాక్టర్స్తో మాట్లాడొచ్చారు. బాలుడి తండ్రి కూడా అక్కడ ఉన్నారా ఆ సమయంలో? తండ్రి ఏమన్నా మాట్లాడారు? కుటుంబ సభ్యులు ఉన్నారనే చెప్తున్నారు. అయితే ఆ టీం చెప్పడం అయితే బాలుడి తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. డాక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరితోటే ఆయన మాట్లాడి వివరాలన్నీ తీసుకొని వచ్చారనేది ఇప్పటికి ప్రాథమికంగా మనకున్న సమాచారం. కరెక్ట్ ఇన్ఫో ఏంటి, ఏం జరిగింది, సిచ్యువేషన్ ఏంటి, బాలుడి హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అరవింద్ మాటల్లో మరి కొద్దిసేపట్లో మనం చూడొచ్చు. కానీ ఇన్ని రోజుల నుంచి కనీసం అరవింద్ కూడా వెళ్ళలేదు, అల్లు అర్జున్ తమ్ముడు కానీ వీళ్ళెవరు వెళ్ళలేదు. ఈ రోజు నుంచి అంటే సోషల్ మీడియాలో ఈ స్థాయిలో విమర్శలు వచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళారు అంటూ సోషల్ మీడియాలో రియాక్షన్స్ వస్తున్నాయి. ఎలా చూడాలి దాన్ని? సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి కూడా అల్లు అర్జున్ టీం బన్నీ వాసు ప్రముఖంగా వినిపించే పేరు, అలాగే ఇతర ఆయన టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా కిమ్స్ హాస్పిటల్ కు వెళ్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి, అలాగే బాలుడి తండ్రితోటి, అలాగే డాక్టర్స్ తోటి రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. ఆ బాలుడి వైద్యానికి అయ్యే ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళే భరిస్తున్నట్లుగా అయితే అల్లు అర్జున్ టీం నుంచి అయితే ఇప్పటికి సమాచారం అయితే ఉంది. రెగ్యులర్ గా అయితే అల్లు అర్జున్ టీం అయితే ఈ కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి రోజు వాకప్ చేస్తున్నారు. అలాగే డాక్టర్స్ తో టచ్ లో ఉన్నారు. పెద్దలు ఎవరు వెళ్ళలేదు, ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళలేదు. అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ వెళ్ళటానికి కోర్టు రూల్స్ ఆటంకిగా ఉన్నాయి కాబట్టి అల్లు అరవింద్ ఈ రోజు ఆయన ఇనిషియేట్ తీసుకున్నట్లు అనిపిస్తోంది. అసలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి, తనంతట తనే స్వయంగా వెళ్లి ఈ రోజు వివరాలన్నీ తెలుసుకొని వచ్చారు. సో ఇప్పుడు అల్లు అరవింద్ వెళ్ళారు కాబట్టి కొంత భరోసా వచ్చే అవకాశం ఉంటుందా? ఎవరైతే ఆ పిల్లాడి ఆరోగ్యం గురించి, ఆ కుటుంబం గురించి కలత చెందుతున్నారో అల్లు అరవింద్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత భరోసా వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా కుటుంబానికి అయితే ఇప్పటికే అల్లు అర్జున్ భరోసా ఇచ్చారు, అండగా ఉంటామని. అలాగే మైత్రి పుష్ప ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, మైత్రి మూవీ మేకర్స్, వాళ్ళు కూడా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. అధికారికంగా వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించారు. వైద్య ఖర్చులని మేమే భరిస్తున్నామని అల్లు అర్జున్ టీం అయితే చెప్తోంది. బన్నీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అరవింద్ కూడా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. అక్కడ సిచ్యువేషన్ అంతా ఆయన అవగతం చేసుకున్నాడు కాబట్టి బహుశా ఆ కుటుంబానికి ఎంత స్థాయిలో ఎలా ఆదుకోవాలి, పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు కానీ ఈ బాబు ప్రాణాన్ని ఎలా నిలబెట్టాలి, దానికి అయ్యే ఖర్చులు ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా బాబుని బ్రతికించుకోవాలి అనేది ఇప్పుడు అల్లు అర్జున్ టీం పడుతున్న తాపత్రయంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాము. ఆ విద్యార్థికి కానీ ఆ బాబుకి ఒక సిస్టర్ ఉంది, ఆవిడికి అతనికి వాళ్ళ కుటుంబానికి కావాల్సిన ఆర్థిక సహాయము, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అంటే ఆర్థిక సాయం మరికొంత ప్రకటించే అవకాశం ఉంటుందో? ఇప్పటికే 25 లక్షల రూపాయలు ప్రకటించారు, కానీ ఒక మనిషి ప్రాణం పోతే, ఒక తల్లిని కోల్పోయిన బిడ్డ